హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కరివేపాకు పొడి చేస్తున్నాను. ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. జీలకర్ర ధనియాలు వేసుకుంటున్నాను. జీలకర్ర ధనియాలు చిటపటమనాలి. ఎండుమిర్చి, పల్లీలు, చింతపండు వేపుకొని బాగా వేగిన తర్వాత అవి కూడా పక్కన పెట్టుకోవాలి. కరివేపాకు, ధనియాలు, జీలకర్ర ఇక్కడ రెడీగా పెట్టుకున్నాను వేపి. ఎండు కొబ్బరి కూడా వేసానండి. కొంచెం ఎండు కొబ్బరి, పల్లీలు, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, చింతపండు చక్కగా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. కరివేపాకు పొడి రెడీ అండి. ఇది పిల్లలకి అన్నం పెట్టేటప్పుడు ఫస్ట్ కొంచెం 2 ముద్దలు కలిపి పెడితే వాళ్ళకి ఆకలి పుడుతుంది అన్నమాట. ఇందులోని వేరుశనగపప్పు, కొబ్బరి, కరివేపాకు వేసాం కదండి, చాలా హెల్త్కి మంచిది. ఇలా ట్రై చేసుకొని తినండి. ఉప్పు వేసాను. ఆయిల్ వేసుకొని తినేటప్పుడు ఆయిల్ వేసుకొని తింటే టేస్టీగా ఉంటుంది. కరివేపాకు పొడి వెజిటేబుల్స్ డీప్ ఫ్రై చేసుకుంటాం కదండి, బెండకాయలు, దొండకాయలు, అవి కూడా అయిపోయిన తర్వాత దించే ముందు కొంచెం జల్లి దించితే టేస్టీగా ఉంటుంది ఫ్రై. ప్లస్ పిల్లలకి పెట్టేటప్పుడు ఇది కొంచెం కలిపి పెడితే వాళ్ళకి ఆకలి ఎక్కువ వేస్తుంది అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.